హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిజైన్ ఎవర్ గోల్ యూట్యూబ్ ఛానల్. మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఇండియన్ రైల్వేస్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ అయితే రానే వచ్చింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మనం సెక్షన్ కంట్రోలర్ పోస్ట్ రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. ఈ ఉద్యోగానికి డిగ్రీ పాస్ అయి ఉంటే సరిపోతుంది. దేశవ్యాప్తంగా 21 రైల్వేస్ రిక్రూట్మెంట్ బోర్డ్స్ ద్వారా నియామకాలు అయితే జరుగుతుంది. మనం ఈ వీడియోలో ఎవరు అప్లై చేయాలి, వయసు ఎంత, సాలరీ ఎంత, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అప్లికేషన్ ఎలా చేయాలి, వాటికి సంబంధించిన అన్ని వివరాలు అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్తే మీరు చూస్తున్నది ఆర్ఆర్బీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ కనుక చూసినట్లయితే www.rrbapply.gov.in అనే వెబ్సైట్. మీరు ఇక్కడ చూసినట్లయితే మీరు ఇక్కడ లేటెస్ట్ అప్డేట్స్ అని కనిపిస్తుంది కదా. ఇక్కడ చూసినట్లయితే సెక్షన్ కంట్రోలర్ కి సంబంధించి 15/7/2026 నుంచి వీటికి సంబంధించిన అప్లికేషన్ డేట్స్ అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ 14/8/2026 వరకు వీటికి సంబంధించి మీరు ఈ ఆర్ఆర్బీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ నుంచి మీరు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు. వీటికి సంబంధించి ఇప్పుడు ఒకసారి అఫీషియల్ నోటిఫికేషన్ అయితే చూద్దాం. చూసినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అని అయితే ఇచ్చారు. సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ 3/2026 అని అయితే ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే సెక్షన్ కంట్రోలర్ అని అయితే కనిపిస్తుంది. ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన మొదటగా ఇంపార్టెంట్ డేట్స్ కనుక మీరు చూసినట్లయితే వీటికి సంబంధించిన ఇండికేటివ్ నోటీస్ అనేది 27/6/2026 అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. అలాగే వీటికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ కనుక చూసినట్లయితే 15/7/2026 వీటికి సంబంధించి ఆల్రెడీ స్టార్ట్ అవడం అయితే జరిగింది. వీటికి లాస్ట్ డేట్ కనుక మీరు చూసినట్లయితే 14 ఆగస్టు 2026 రాత్రి 11:59 లోపు మీరు ఆన్లైన్ లో అప్లై అయితే చేసుకోవచ్చు. వీటికి సంబంధించి ఫీజు పేమెంట్ చేయడానికి లాస్ట్ డేట్ కనుక మీరు చూసినట్లయితే 16 ఆగస్టు 2026 సండే వరకు మీరు వీటికి సంబంధించి అప్లికేషన్ ఫీజెస్ అయితే పే చేసుకోవచ్చు. వీటి తర్వాత మీకు అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఏదైనా కరెక్షన్స్ ఉంటే 17 ఆగస్టు 2026 నుంచి 26 ఆగస్టు 2026 లోపు మీరు మీ అప్లికేషన్ ఏదైనా కరెక్షన్స్ ఉంటే మోడిఫికేషన్స్ చేసుకోవచ్చు. కంపల్సరీగా వీటికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ అనేది 27 ఆగస్టు 2026 నుంచి 31/8/2026 లోపు మీరు అన్ని డీటెయిల్స్ అయితే సబ్మిట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. వీటికి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. వీటికి సంబంధించిన అప్లికేషన్స్ అనేది మీరు పూర్తిగా ఆన్లైన్ లో మాత్రమే సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. వీటికి సంబంధించిన పోస్టుల వివరాలు, వాటి యొక్క సాలరీ కనుక మీరు చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ అనేది సెక్షన్ కంట్రోలర్ పోస్ట్ కి అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. వీటి యొక్క సాలరీ అనేది 35,400 అయితే పే చేయడం అయితే జరుగుతుంది. వీటితో పాటు అన్ని ఎలవెన్స్లు అయితే రావడం జరుగుతుంది. వీటికి ఏజ్ కనుక చూసినట్లయితే 1/7/2026 నాటికి 20 నుంచి 33 సంవత్సరాల లోపు వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే టోటల్ వేకెన్సీస్ అనేది మనకు ఇండియా వైడ్ గా మొత్తం 21 ఆర్ఆర్బీస్ అయితే ఉన్నాయి. ఈ 21 ఆర్ఆర్బీస్ కి సంబంధించి ఒక్కొక్క ఆర్ఆర్బీకి 119 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ 21 ఆర్ఆర్బీస్ కి సంబంధించి మొత్తం 2,499 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. వీటికి రిజర్వేషన్స్ కూడా వర్తించడం అయితే జరుగుతుంది. వీటికి సంబంధించిన ఎగ్జామినేషన్ ప్రాసెస్ కనుక మీరు చూసినట్లయితే మొదటగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. వీటికి సంబంధించిన కాల్ లెటర్స్ అనేది మీకు ఆర్ఆర్బీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లో ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. కాల్ లెటర్స్ వచ్చే ముందు మీకు సిటీ అలాగే డేట్ ఇంటిమేషన్ అలాగే ఈ కాల్ లెటర్ అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. వీటికి సంబంధించి సిబిటీలో 1:1 రేషియోలో అయితే మీకు సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. వీటికి 1/3 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ఆల్రెడీ వీటికి సంబంధించిన ఏజ్ వివరాలు అయితే మనం చెప్పాం కదా. 1/7/2026 నాటికి మీకు 20 నుంచి 33 సంవత్సరాల లోపు వాళ్ళు అయితే ఉండాలి. అన్రిజర్వ్డ్ అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కి 2/7/1993 తర్వాత పుట్టిన వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే ఓబీసీ అలాగే నాన్ క్రిమి లేయర్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు 2/7/1990 తర్వాత వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే ఎస్సీ మరియు ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు 2/7/1988 తర్వాత జన్మించిన వాళ్ళైతే ఈ నోటిఫికేషన్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే వీటికి సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్ వివరాలు కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఎవరైతే నాన్ క్రిమి లేయర్ ఓబీసీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి 3 years రిలాక్సేషన్స్ అయితే ఉంటాయి. ఎవరైతే ఎస్సీ మరియు ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ అన్రిజర్వ్డ్ అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 3 years, ఓబీసీ నాన్ క్రిమి లేయర్ వరకు 6 years, అలాగే ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వాళ్ళకి 8 years ఉంటుంది. అలాగే ఎవరైతే ఇన్ సర్వీస్ రైల్వే స్టాఫ్ ఉన్నారో వాళ్ళకి అన్రిజర్వ్డ్ వాళ్ళకి 40, ఓబీసీ నాన్ క్రిమి లేయర్ వాళ్ళకి 43, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 45. అలాగే వాటికి సంబంధించిన మిగిలిన డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి మీరు చూసేయండి. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వివరాలు కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అన్నారు కదా, వీటికి డిగ్రీ పాస్ అయి ఉంటే సరిపోతుంది. వీటికి సంబంధించిన ఎగ్జామినేషన్ ఫీజెస్ వివరాలు కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్ కు అప్లై చేసుకునే క్యాండిడేట్స్ అందరూ కంపల్సరీగా 500 ఫీజు అనేది పే చేయాల్సి అయితే ఉంటుంది. ఎవరైతే ఫీమేల్ మరియు ట్రాన్స్జెండర్ అలాగే ఎక్స్ సర్వీస్ మెన్, ఎస్సీ ఎస్టీ మైనారిటీ కమ్యూనిటీస్ అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అలాగే పీడబ్ల్యూడి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు 250 రూపీస్ అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. ఎవరైతే ఓబీసీ అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉన్నారో వాటికి సంబంధించిన మీకు యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్స్ కూడా అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. వీటికి సంబంధించిన ఫీజెస్ అనేది మీరు ఆన్లైన్ లో మాత్రమే పే చేయాల్సి అయితే ఉంటుంది. మీరు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ లేదా యూపీఐ ద్వారా వీటికి సంబంధించిన ఫీజు పేమెంట్స్ అయితే కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది. వీటికి సంబంధించిన
రిక్రూట్మెంట్ ప్రాసెస్ కనుక మీరు చూసినట్లయితే మొదటగా సిబిటి ఉంటుంది, సిబిటి తర్వాత సిబిఏటి ఉంటుంది, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ సిబిటి అనేది టోటల్ గా 120 మినిట్స్ కి 100 క్వశ్చన్స్ కి అయితే ఉంటుంది. వీటికి నెగిటివ్ మార్కింగ్ కూడా ఇక్కడ ఉంటుందని అయితే క్లియర్ గా మెన్షన్ చేశారు. అలాగే ఇక్కడ చూసినట్లయితే సిబిటికి సంబంధించిన పూర్తి సిలబస్ అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి మీరు ఈ వీడియోని పాజ్ చేసి ఒకసారి చూసుకోగలరు. వీటికి సంబంధించిన సిలబస్ నోటిఫికేషన్ వివరాలు కింద డిస్క్రిప్షన్ లో లింక్ ద్వారా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అక్కడ క్లిక్ చేసి మీరు వీటి యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూడండి. వీటికి సంబంధించిన ఎగ్జామినేషన్ వివరాలు అనేది క్లియర్ గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఎగ్జామినేషన్ అనేది టోటల్ గా 120 మినిట్స్ కి అయితే ఉంటుంది. 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో 60 అనేది అనలిటికల్ అండ్ మ్యాథమెటికల్ క్యాపబిలిటీకి సంబంధించి 60 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అలాగే లాజికల్ కేపబిలిటీకి సంబంధించి 20 క్వశ్చన్స్ ఉంటుంది. మెంటల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ కి సంబంధించి 20 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. టోటల్ గా 100 క్వశ్చన్స్ 120 మినిట్స్ కి అయితే ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ ఎగ్జామినేషన్ లో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ కనుక మీరు చూసినట్లయితే అన్రిజర్వ్డ్ వాళ్ళకు 40% మార్క్స్ అయితే రావాల్సి అయితే ఉంటుంది. ఎవరైతే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు కూడా 40, ఎవరైతే ఓబీసీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి 30% మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. ఎవరైతే ఎస్సీ ఉన్నారో వాళ్ళకు కూడా 30, ఎవరైతే ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి 25% మార్క్స్ వస్తే క్వాలిఫై అవ్వడం అయితే జరుగుతుంది. వీటికి సంబంధించిన సిబిఏటి కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అయితే సిబిటి అయిన తర్వాత కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ సిబిఐటికి సంబంధించి టోటల్ గా అన్ని కేటగిరీకి సంబంధించిన క్యాండిడేట్స్ కి 42 మార్క్స్ అనేది కంపల్సరీగా రావాల్సి అయితే ఉంటుంది. వస్తేనే మీకు క్వాలిఫైయింగ్ క్యాండిడేట్స్ గా పరిగణించడం అయితే జరుగుతుంది. ఈ సిబిఐటిలో మీకు ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదని అయితే ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. దీంట్లో ఇక్కడ వెయిటేజ్ కూడా ఉంటుందని అయితే ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటిలో 70% మార్క్స్ కి అయితే వెయిటేజ్ అయితే ఉంటుంది. అలాగే సిబిఐటి కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ కి సంబంధించి 30% వెయిటేజ్ అయితే ఉంటుందని ఇక్కడ మెన్షన్ చేశారు. వీటికి సంబంధించి మీరు ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది మీ దగ్గరలో ఉన్న కామన్ సర్వీస్ సెంటర్ సిఎస్సీల ద్వారా కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ సిఎస్సి సెంటర్స్ ఎక్కడ ఉన్నాయనేది ఇక్కడ కనిపిస్తున్న లింక్ ద్వారా అయితే ఫైండ్ మై సిఎస్సి దగ్గరకు వెళ్ళి మీ దగ్గరలో ఉన్న సిఎస్సి సెంటర్ అయితే మీరు ఫైండ్ చేయొచ్చు. ఇక్కడ టోటల్ గా నేను చెప్పాను కదా 21 ఆర్ఆర్బీస్ ఉన్నాయనేసి. ఈ 21 ఆర్ఆర్బీస్ లో ఒక్కొక్క ఆర్ఆర్బీకి 119 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు. టోటల్ గా 2499 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. మరొకసారి ఈ పోస్ట్ కు సంబంధించిన పారామీటర్స్ కనుక చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ అనేది సెక్షన్ కంట్రోలర్ పోస్ట్ కు సంబంధించి రిలీజ్ చేయడం అయితే జరిగింది. వీటి యొక్క సాలరీ చూసుకున్నట్లయితే 35,400. వీటికి సంబంధించి డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఇప్పటి వరకు మాకు క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను. ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పీడిఎఫ్ అనేది కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేయడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కావాలనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.